హాయ్ అండి. నేను మీ రాఘవరావుని. సినిమా పరిశ్రమకి రాజైన, రారాజైన చిరంజీవి గారే. ఆయన తర్వాతే ఎవరైనా సరే. చిరంజీవి గారు ఆ స్థాయికి ఎదిగారు. కష్టపడి అహర్నిశలు, అహోరాత్రులు, కఠోర శ్రమ ఓర్చి ఎవ్వరు సహాయం చేయకపోయినా తన స్వశక్తితో తన కష్టాన్ని నమ్ముకుని పైకి వచ్చిన ఏకైక హీరో చిరంజీవి గారు. వెండితెర ఇంద్రుడైన మెగాస్టార్ చిరంజీవి గారు. పద్మవిభూషణ్ చిరంజీవి గారికి 71వ సంవత్సర పుట్టినరోజు శుభాకాంక్షలండి. చిరంజీవి గారు, మీరు చల్లగా నిండుగా నూరేళ్ళు వర్ధిల్లుతూ మీ యొక్క అమూల్యమైన సేవలు సినిమా పరిశ్రమకి, ప్రజలకి, మిత్రులకి, తర్వాత మీ తోటి కళాకారులకి సేవ చేస్తూ మీరు నిండు జీవితం సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆ రోజుల్లో చిరంజీవి గారు సినిమా కలెక్షన్స్ చూసి కంగు తిన్న హిందీ పరిశ్రమ అండి. ఇది వాస్తవం. ఆ రోజుల్లో సినిమా పరిశ్రమకి, తెలుగు సినిమా పరిశ్రమకి మా వస్తే 1 కోటి 2 కోట్లు అనేవాళ్ళండి, అంతే. అది వస్తే గొప్ప సూపర్ డూపర్ బంపర్ బ్లాక్ బస్టర్ అనేవాళ్ళు. అటువంటి చిరంజీవి ఆ 1 కోటి 2 కోట్లు కాదండి, దాన్ని 5 కోట్లు చేశాడు, 10 కోట్లు చేశాడు, 12 కోట్లు చేశాడు, 15 కోట్లు చేశాడు, తర్వాత 35 కోట్లు చేశాడు. దట్ ఈజ్ చిరంజీవి, దట్ ఈజ్ చిరంజీవి. ఆ గడ్స్ చూసి హిందీ పరిశ్రమ నోటిన ఇలా వేలేసుకుందండి. ఇది వాస్తవం. ది వీక్ అనే మ్యాగజైన్ కంగు తిని 1992 అంటే 13 సెప్టెంబర్ 13 1992 మ్యాగజైన్ ఫ్రంట్ పేజీ మీద చిరంజీవి గారు బొమ్మేసి ఏమని రాసింది తెలుసండి? బిగ్గర్ దెన్ బచ్చన్. మీరు నమ్ముతారా? ఇది వాస్తవం. ఆ రోజుల్లో అమితాబ్ బచ్చన్ గారు సూపర్ స్టార్. ఆ స్టార్కి మించి తీసుకున్నాడు చిరంజీవి గారు. ఇది ఏంటంటే, ఎందుకంటే అటు రాశాడు ఆయన, ఆపద్బాంధవుడు అనే సినిమాకు ముందు ఆయన ₹1 కోటి తీసుకున్నాడు. ఆపద్బాంధవుడికి 1,25,00,000 తీసుకున్నాడని అది అందులో రాశారండి. ఎందుకు చెప్తున్నా అంటే, ఆ రోజుల్లో అంత క్రేజ్ ఉన్న కలెక్షన్ సునామీ సృష్టించిన చిరంజీవి గారు తెలుగు సినిమా పరిశ్రమని ఎక్కడికో తీసుకెళ్లారండి. ఈ ఇవాళ అంటున్నారు ఇది పాన్ ఇండియా అని, లేకపోతే ప్రపంచం అని. చిరంజీవి గారు ఎప్పుడో సినిమాని ఆ లెవెల్కి తీసుకెళ్ళండి. అదే ఆయన గొప్పతనం. భారతీయ సినిమాలలో ఏ నటుడు అంటే అది హిందీలో కావచ్చు, తమిళ్లో కావచ్చు, కన్నడంలో కావచ్చు, బెంగాల్లో కావచ్చు, ఇతర తెలుగులో ఏ భాషలో అయినా సరే భారతదేశంలోనే అంత పారితోషికం తీసుకున్న హీరో ఒక్క చిరంజీవి గారే. ఎప్పుడైనా చూడండి మీరు, ఎక్కడైనా సరే కొలమానం అంటూ ఉంటుందండి. అది ఆ కొలమానంలో తెలుగు సినిమా ఇండస్ట్రీకి కానివ్వండి, భారతదేశ సినిమా ఇండస్ట్రీ కానివ్వండి, ఒక కొలమానం ఉంటుంది. ఆ రకంగా తెలుగు సినిమా పరిశ్రమకి చిరంజీవికి ముందు, చిరంజీవికి తర్వాత ఆ స్థాయికి తీసుకెళ్ళాడండి. ఆయన తన నటన వైదుష్యం చేత, నటన డ్యాన్సుల చేత కావచ్చు, ఫైటింగ్ చేత కావచ్చు, డైలాగ్ డెలివరీ కావచ్చు, ప్రతిదీ దూసుకుపోయేటట్టు చక్కగా చేసేవాడు. ఫైటింగ్స్ డూపు లేకుండా చేసేవాడండి. డ్యాన్స్ ఇరగదీసేసేవాడు. డైలాగ్స్ బ్రహ్మాండ మాడ్యులర్ చెప్పేవాళ్ళు. ఇవన్నీ మీకు పూర్వం సినిమాలు మీరు చూస్తూ ఉంటారు. పాత సినిమా చూడండి, జీప్ మీద వెళ్తుంటారు, గుర్రం మీద స్వారీ చేసినట్టు చూపిస్తుంటారు. అటువంటి డూపులు కాదండి. చిరంజీవి గారు స్వయంగా డూపు లేకుండా సినిమాలు నటించేవాళ్ళు, ఫైట్లు చేసేవాళ్ళు, డ్యాన్సులు చేసేవాళ్ళు. అటువంటి గొప్ప హీరో. మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది చిరంజీవి గారిని చూసి వారి స్వయంగా కష్టపడిన తీరు, ఆయన తన కష్టాన్ని నమ్ముకుని ఎలా పైకి వచ్చాడో, తనకెవరు లేకపోయినా ఎలా పైకి వచ్చాడో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని భారతదేశంలో ఎంతోమంది పైకి వచ్చారండి. ఎంతోమంది గొప్ప గొప్ప సైంటిస్టులు అయ్యారు, గొప్ప నాయకులు అయ్యారు, గొప్ప బిజినెస్ పీపుల్ అయ్యారు. చాలామంది చాలా రకాలుగా డెవలప్ అయ్యారండి. అందులో మా అబ్బాయి ఒకడండి. వాడు AEEE ర్యాంక్ ద్వారా తంజావూరులో ఉన్న శాస్త్ర అనే డీమ్డ్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేరాడండి. ఇంజనీరింగ్ రూమ్లో వాడు ఒక బీరువా ఉంటే దాని మీద చిరంజీవి బొమ్మ పెట్టుకున్నాడు.
చిరంజీవి బొమ్మ పెట్టుకున్నాడు. వాడి రూమ్‌మేట్స్ ఒక అబ్బాయి వెస్ట్ బెంగాల్, ఒక అబ్బాయి హర్యానా వాళ్ళండి. వాళ్ళు అడిగారు మా అబ్బాయిని, నేను పక్కనే ఉన్నాను. ఏంటి చిరంజీవి బొమ్మ పెట్టాడు? చిరంజీవి తన కష్టాన్ని నమ్ముకొని స్వయం కృషితోటి పైకొచ్చాడు. అలా అలా పైకొచ్చిన వ్యక్తుల్లో ఆయన నాకు స్ఫూర్తిదాయకం. చిరంజీవి గారిలాగా నేను కూడా కష్టపడి, నేను కూడా బాగా అభివృద్ధి చెందాలి అని రోజు ఉదయం లేచి ఆ చిరంజీవి గారిని చూసి ఆ రోజు గడిపేవాడండి. ఆ ప్రకారంగా చిరంజీవి స్ఫూర్తిగా తీసుకొని వాడు పైకొచ్చాడండి. ఎందుకు చెప్తున్నానంటే ఇవాళది కాదండి. ఈ 80స్‌లో పుట్టిన వాళ్ళు కావచ్చు, 70లో పుట్టిన వాళ్ళు కావచ్చు, 2000 దాకా ఎవరు పుట్టినా 35, 40 సంవత్సరాలు 70 నుంచి 2010 దాకా ఎవరు పుట్టి ప్రతి ఒక్కరు కూడా చిరంజీవి గారిని ఆరాధిస్తారు, అభిమానిస్తారు. ఆయన యొక్క కష్టతత్వాన్ని, దాని తగ్గ శ్రమని ఎంత కష్టపడి ఇష్టపడి చేస్తాడో అట్లా ప్రతి ఒక్కరు కూడా చేయాలని చూస్తారండి. అదే కష్టం అండి. ప్రతి ఒక్కరు కూడా ఆయన నుంచి స్ఫూర్తి మనం చాలా సినిమా ఫంక్షన్ చూస్తాం. చిరంజీవి గారే మాకు ఆదర్శం, చిరంజీవి గారిని బట్టి వచ్చాం, ఈ రోజున ఇట్లా ఉన్నాడు చిరంజీవి గారే, ఈ దర్శకుడు కావచ్చు, డ్యాన్స్ డైరెక్టర్లు కావచ్చు, చాలామంది చెప్తారండి. అది ఆ అదృష్టం అందరికీ రాదండి. అది ఒక్క చిరంజీవి గారికే సాధ్యం అండి. ఎవ్వరు కూడా చిరంజీవి గారి స్థానానికి రాలేరు. ఉదాహరణకు ఖైదీ సినిమాకి ముందు కృష్ణ గారిని హీరోగా అనుకున్నారండి ఆ యొక్క నిర్మాతలు, దర్శకుడు కోదండరామిరెడ్డి. తర్వాత ఎందుకునో కృష్ణ గారిని కాదని చెప్పి చిరంజీవి గారిని తీసుకుని చిరంజీవి గారిని కోసం అనుకున్నారు. కానీ దానికి కారణం ఏంటంటే, పూర్వం మన సినిమా ఇండస్ట్రీలో 3 డిస్ట్రిబ్యూటర్ సంస్థలు నడిపించేవండి. ఒకటి నవయుగ ఫిల్మ్స్, 2 పూర్ణ పిక్చర్స్, 3 లక్ష్మీ ఫిల్మ్స్ అండి. ఈ 3 డిస్ట్రిబ్యూటర్సే ఆ రోజుల్లో సినిమాలని ఆంధ్ర అంటే ఇప్పుడు తెలంగాణ విడిపోయింది, 2 రాష్ట్రాల్లో కలిపి ఎక్కడ రిలీజ్ చేయాలన్నా అటుకోసం కర్ణాటక ఎక్కడైనా సరే వీళ్ళు ఈ సంస్థ ద్వారా వెళ్ళేవాళ్ళండి. ఈ సంస్థ ద్వారా కొంతమంది తమ ఏజెంట్ల ద్వారా వెళ్ళి ఆ బాక్స్ పట్టుకు వెళ్ళేవాళ్ళు, ఆ సినిమా ఆ థియేటర్లో ప్రదర్శించేవాళ్ళండి. ఈ బీసీ సెంటర్లో కూడా ఆ రోజుల్లో చిరంజీవి గారి కొన్ని ఇమేజ్ని ఆ డిస్ట్రిబ్యూటర్లు తెలుసుకొని ఆ ఏజెంట్ల ద్వారా, ఏజెంట్లు చెప్పిన మాటలు, ఆ థియేటర్ ఓనర్లు, ఆ థియేటర్ పనిచేసే వాళ్ళు మొత్తం అంత గ్రహించి, ఓ చిరంజీవి అయితే సినిమా చూస్తారు ప్రజలు, చిరంజీవి అయితే మన పెట్టుబడికి డబ్బులు వస్తాయని అనే డిస్ట్రిబ్యూటర్లు నిర్ణయించి ఆ నిర్మాతలకి, ఖైదీ నిర్మాతలకి చెప్పారు, మీరు సినిమా తీస్తే తీయండి, కృష్ణ గారు అయితే 30 లక్షలు ఇస్తాం, అదే చిరంజీవి అయితే 60 లక్షలు ఇస్తాం అన్నారండి. అప్పుడు 60 లక్షలు పెద్ద సినిమా, చిన్న హీరో కనుక చిరంజీవి పెద్ద సినిమా తీయచ్చని ఆ రోజు నిర్ణయించుకొని చిరంజీవి కోసం పరుచూరు బ్రదర్స్తో కథ రాయించుకొని ఖైదీ అనే సినిమాని తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారండి. ఎందుకు చెప్తున్నానంటే ఇది ఉదాహరణ. డిస్ట్రిబ్యూటర్ల ద్వారా సినిమా అగ్ర హీరో అయిన చిరంజీవి అండి. అది అందరికీ సాధ్యం కాదండి. అంటే నేను ఇక్కడ కృష్ణ గారిని తక్కువ చేయాలని కాదు నా ఉద్దేశం, దయచేసి తప్పుగా అర్థం చేసుకోకండి. ఇక్కడ చిరంజీవి గారి గురించే మాట్లాడుతున్నాను. ఆ రోజుల్లో ఇది వాస్తవం, కావాలంటే మీరు పెద్దవాళ్ళు ఎవరైనా కనుక్కోండి, ఇది వాస్తవం కాదనేది. ఆ రోజుల్లో డిస్ట్రిబ్యూటర్లే నిర్ణయించేవాళ్ళు హీరోని, డిస్ట్రిబ్యూటర్లే నిర్ణయించేవాళ్ళు హీరోయిన్ అని, డైరెక్టర్ని కూడా. ఇది వాస్తవం. అంత గొప్ప స్థాయికి కష్టపడి ఎదిగాడు. ప్రజల కోసం ఎంతో కష్టపడి డ్యాన్స్ చేసేవాడు, ఫైట్లు చేసేవాడు, డెలివరీ చాలా గొప్పగా చూపించేవాడు. ఇంతకన్నా మనం చిరంజీవి గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదండి. బాపు అగ్ర డైరెక్టర్, ఆయనే చెప్పాడు ఆ చిరంజీవి కళల్లో ఒక గొప్పతనం ఉంది, వీడు పెద్ద హీరో అవుతాడని, చిరంజీవి అవుతాడని బాపు గారు చెప్పారు, కృష్ణరాజు గారు చెప్పారు, మురళీమోహన్ గారు కూడా మన ఊరు పాండవుల సినిమా షూటింగ్ అప్పుడే నిర్ణయం చేసుకున్నాడు ఇది. ఎందుకంటే అతని కష్టం అండి, ఆ రకంగా కష్టపడతాడు. ప్రజలను మెప్పించాలి, ప్రజల కోసం మనం పనిచేయాలి, ఈ అభిమానులు అండగా ఉంటే మనం ఎక్కడికైనా వెళ్తామని, ఏ స్థాయికి చేరతామని ఆయన ఆశించి ఆ ప్రకారం పనిచేశాడండి. కానీ కోదండరామిరెడ్డి గారు ఉండేవాళ్ళండి. ఆయన ఈ ఖైదీ సినిమాకి చాలా సినిమాలు చిరంజీవి గారు తీశారు, పెద్ద హిట్లు కొట్టారు. కానీ ఈ ఖైదీ సినిమా ముందు నిర్మాతలు ఎందుకు కృష్ణ గారు అనుకుని చిరంజీవి మార్చారంటే, ఈ డిస్ట్రిబ్యూటర్ల ద్వారా మా వల్ల మేము చిరంజీవి గారి సినిమా తీయాల్సి వచ్చింది చెప్పరండి వాళ్ళు. కోదండరామిరెడ్డి ఎక్కడ చెప్పడు, ఏం చెప్తాడు,
మాది నెల్లూరు జిల్లా, చిరంజీవి గారి నెల్లూరు జిల్లా అంటాడు. నెల్లూరు నెల్లూరు అని చెప్పి నిర్మాత నెల్లూరు, చిరంజీవి గారి నెల్లూరు, నాది నెల్లూరు, అందుకే నెల్లూరు అని చెప్పి మేము తీసామండి. అంటే నెల్లూరు జిల్లా అంటే సినిమా హీరో ఇచ్చేస్తారండి ఛాన్స్. ఏంటో అంటే నిజం ఒప్పుకోడండి. కోదండరామిరెడ్డి ఒప్పుకోవాలి. అందుకే కోదండరామిరెడ్డి అంటే చిరంజీవి గారికి కొంచెం మనస్తాపం కలిగిందని ఆయన మీద. ఆయన అంతకుమించి ఆయన మీద ఏ రకమైన నెగిటివ్నెస్ చిరంజీవి గారికి లేదు. మనం ఇంకోటి గుర్తుపెట్టుకోవాలండి. కేఎస్ రామారావు గారు క్రియేటివ్ కమర్షియల్స్ అని ఛాలెంజ్ కావచ్చు, చాలా సినిమాలు తీశాడు చిరంజీవి గారితో. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. అంత పెద్ద నిర్మాణ సంస్థ నిర్మాత కేఎస్ రామారావు గారిని ఒకసారి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఇంటర్వ్యూ చేశాడండి. తర్వాత ఆయన 2009లో ఆయన రాజకీయాలకు వెళ్ళడం, తర్వాత కొంతకాలం పనిచేయడం, తర్వాత తిరిగి వచ్చి కంబ్యాక్ సినిమా తీస్తున్నాడండి. తీస్తుంటే ఈ నిర్మాతను రామారావు గారిని అడిగాడు రాధాకృష్ణ, ఏమండి రామారావు గారు, ఇంకా చిరంజీవి ఇప్పుడు వస్తే ఎవరు చూస్తారు, ఏంది ఎవరు చూస్తారు, ఎందుకు తీస్తున్నారు సినిమా చిరంజీవి, సినిమా ఆడుతుందా సినిమా అని అంటే రామారావు ఒకటే అన్నాడండి, రాధాకృష్ణ గారు మీరు చాలా పొరపడుతున్నారు. చిరంజీవి అంటే ఏమనుకున్నారు, ప్రజల యొక్క మనిషి, అభిమానులతోటే పుట్టాడు, అభిమానం కోసమే పుట్టాడు, వాళ్ళ కోసమే సినిమా చేశాడు, వాళ్ళ కోసమే ఆయన ఏమైనా చేస్తాడు. ఆయన సినిమా ఆడడం ఏంటండి, సూపర్ డూపర్ హిట్ అవుతుందండి. ఆయన సినిమా కలెక్షన్ మనిషి ఆయన, ఎంత కలెక్షన్ అని మీకు తెలిసే తెలుసండి. ఆయన సినిమా అంటే ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఆయన సినిమా ఆడుతుంది, ఆయన బాగా నటిస్తాడు. ఆ నిర్మాత డబ్బులు వస్తాయని ఖరాఖండిగా ముఖం మీద కాంట్రించి ఉమ్మేశాడు ఆ రాధాకృష్ణ మీదండి కేఎస్ రామారావు. అంత పని చేశాడు. అదొక సిగ్గుసేరం ఉంటాయి కదా. అంటే చిరంజీవి అంటే అంత హేళన. ఆ రాజకీయ 10 సంవత్సరాలు అయిపోయింది, 10 సంవత్సరాలు మళ్ళీ ఎవడు చూస్తాడు చిరంజీవిని. ఆ రకంగా మాట్లాడితే కేఎస్ రామారావు టిట్ ఫర్ టాట్ ఇచ్చి, సినిమా నటుడంటే చిరంజీవి, సినిమా పరిశ్రమకి చిరంజీవి ఒక్కడే, ఏ రకమైన ఏ పరిస్థితులైనా ప్రజల్ని అట్రాక్ట్ చేసే గుణం ఉన్న వ్యక్తి, ప్రజల కోసం పనిచేసే అటువంటి వ్యక్తి అంటే ఖచ్చితంగా ఆరాధిస్తారు, అభిమానిస్తారని చెప్పాడు. ఆ ప్రకారం ఖైదీ నెంబర్ 150 సూపర్ డూపర్ హిట్ అయిందండి. ఆ యదవ ఖైదీ తెలిసిన రాధాకృష్ణ గారికి, సన్నాస్కి. అలాగే రాఘవేంద్ర గారు పెద్ద డైరెక్టరు, కానీ వైజయంతి మూవీస్ అశ్విని దత్ గారు సినిమా తీద్దాం అనుకున్నారు. సినిమా తీద్దాం, జగదేకి వీడు అతిలోక సుందరి సినిమా తీద్దాం అనుకున్నప్పుడు డైరెక్టర్ ఎవరు అనేసరికి చిరంజీవి గారిని అడిగారు, డైరెక్టర్ ఎవరు చెప్పి పెట్టుకుందాం అంటే రాఘవేంద్ర గారిని. అంటే అంతకుముందు రాఘవేంద్ర గారికి అన్ని సినిమాలు కొన్ని చాలా ఫ్లాప్ అయిన కాస్త పరిస్థితి తక్కువలో ఉన్నాడు. హీరో ఫ్లాప్ డైరెక్టరు, ఎందుకని అతనితో సినిమా తీస్తానని అనుకోకుండా ఫ్లాప్ డైరెక్టర్ అయినా కూడా చిరంజీవి గారు రాఘవేంద్ర గారిని పెట్టి మనం తీద్దామని నటిద్దామని చెప్పి జగదేక వీడు అతిలోక సుందరి రాఘవేంద్ర గారికి నమ్మకంతో ఆయనకు అవకాశం ఇస్తే, అదే రాఘవేంద్ర గారు చిరంజీవి గారితో జగదేక వీడు అతిలోక సుందరి తీసి చూపించి సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ ఇచ్చాడండి. అది సినిమా రిలీజ్ అయినప్పుడు మే 9వ తారీఖు 1990 భీకరమైన తుఫానులు కూడా లెక్క చేయకుండా అభిమానులు వచ్చి ఆ వర్షంలో మోకాల్లో నీళ్ళల్లో వచ్చి సినిమాని చూసి సక్సెస్ చేశారండి. ఇటువంటి సంఘటన ఇంతకుముందు ఒక సినిమా జరిగింది, దానికి ప్రేమ్ నగర్. అప్పుడు నేను చిన్నవాడిని. ప్రేమ్ నగర్ సినిమా అప్పుడు సురేష్ ప్రొడక్షన్స్ వారి ఇలాగే సెప్టెంబర్ రిలీజ్ అయింది. అప్పుడు కూడా భారీ తుఫాన్ వచ్చి ఇట్లాగే సినిమాని ప్రేమ్ నగర్ కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. అలా ఆ తీరుగానే జగదేవి అతిలోక కూడా అంత హిట్ అయిందండి. ఎందుకు చెప్తున్నా అంటే ఆయన నమ్ముతాడు, సినిమా ఏం చేయగలడో తెలుసు ఆయనకి అంత ఆలోచన ఉంది. భగవంతుడు ఆయనకి శక్తి ఇచ్చాడు. ఆ ఆంజనేయుల స్వామి ఆయనకి చిరంజీవికి ఆ శక్తిని ఇచ్చాడు. అది ఏంటంటే ఆయనకి సినిమాలు ఈ కోదండరాముడు అనుకున్నాడు, నా వల్లనే చిరంజీవి పైకి వచ్చాడు. చిరంజీవి వల్ల కోదండరాముడు పైకి వచ్చాడండి. అది తెలుసుకోవట్లే. చిరంజీవిని పక్కనుంచుకోబట్టే కోదండరాముడు సినిమా హిట్ అయినాయి. కోదండరాముడు సినిమా ఇప్పుడు చిరంజీవి సినిమా హిట్ కాలేదండి. చిరంజీవి ఏ డైరెక్టర్ పెట్టినా హిట్ అవుతుందని జగదేవి అతిలో ఫ్లాప్ డైరెక్టర్తో కూడా సినిమా తీసి నిరూపించాడు చిరంజీవి అండి. దట్ ఈజ్ చిరంజీవి అండి. అలాగే వివి వినాయక్ని తీసుకుందాం. వివి వినాయక్ కూడా చాలా ఫ్లాపులతో చాలా ఎక్కడో ఉంటే కూడా చిరంజీవి పిలిపించుకొని తన కంబ్యాక్ సినిమా ఖైదీ నెంబర్ 150కి వివి వినాయక్ని పెట్టుకుని సూపర్ డూపర్ హిట్ కొట్టాడండి. అంటే అంటే అడు నిరాశలో ఉన్న డైరెక్టర్లను కూడా, నిర్మాతను కూడా పిలిచి వాళ్ళు ఎంకరేజ్ చేసి వాళ్ళ చేత విజయ డంకాలు మోగించి
వాళ్ళకి జీవితంలో ఎంతో ఉత్సాహాన్నిచ్చి వాళ్ళకి జీవితాలని నిలిపే గొప్ప వ్యక్తి చిరంజీవి గారండి. అటువంటి చిరంజీవి గారిని పట్టుకొని కొంతమంది దుర్మార్గులు ఈ మధ్యన సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారండి. చిరంజీవి వాడిని తొక్కేశాడు, వీడిని తొక్కేశాడు, వాడిని తొక్కి పిచ్చి ఎదవల్లారా. చిరంజీవి ఒకరిని తొక్కడం ఏంట్రా? మీకేమైనా జ్ఞానం ఉందరా? చిరంజీవి ఎవరిని తొక్కుతారా? జగదేకవేత్తలకు సమయంలో ప్రభుదేవాకి 19 సంవత్సరాలు. రాజుగారు ఆయన జ్వరం వచ్చి ఉండిపోతే ప్రభుదేవా చేత అబ్బని తీయని దెబ్బ అనే పాటని ప్రభుదేవ డ్యాన్స్ చేయించాడు. అంటే అంటే చిరంజీవి గారికి ఎంత నమ్మకం చూడండి ప్రభుదేవాని. ఆ రకంగా ప్రభుదేవ డ్యాన్స్ డైరెక్టర్ అయ్యాడు. అలాగే లారెన్స్ కూడా చిరంజీవి గారు ఇచ్చారు. చిరంజీవి గారు ఎంతోమంది నిర్మాతలకి, ఎంతోమంది దర్శకులకి, ఎంతోమంది సహనటులకి ఎంకరేజ్ చేశారు. శ్రీకాంత్ గారు ఎక్కడ మన నటుడు శ్రీకాంత్ గారు ఇలాగే ఫ్లాపుల్లో ఉంటే ఆయనకి ధైర్యం ఇచ్చి పెళ్లి సందడి సినిమా ఇచ్చి సూపర్ డూపర్ హీరోని చేశాడు. ఆయన నమ్ముకున్న అందరికీ సహాయం చేశాడు. ఆయన నమ్మకలేదు, మనం ఏం చేయలేమండి. చిరంజీవి గారు ఎవరిని తొక్కాల్సిన అవసరం లేదు. ఎందుకు తొక్కాలండి? వాట్ ఇస్ ద నెసెసరీ ఫర్ హిమ్? ఆయనకి ఏం అవసరం అండి ఒకరు తొక్కాలనికి? మాడతారు అంతే. ఉదయకి అంటాడు, ఇంకోటి తొక్కతోలు, పెనికి మళ్ళీ ఏమేమి మాడతారు దుర్మార్గులు. రే, మీరు ఎన్ని ట్రోల్స్ చేసుకున్నా, సోషల్ మీడియాతో కొట్టుకున్నా చిరంజీవి గారికి ఒదిగేది లేదు. ఆయనకు ఒక్క వెంట్రుక కూడా ఊడేది లేదు. ఇప్పుడేంట్రా పిల్ల బిత్తిరి ఎదవల్లారా, దేడి దిమాక్ ఎదవల్లారా. చిరంజీవి గారు ఆయన సినిమాకి వచ్చినప్పుడు పేపర్లు తప్పించి టీవీలు లేవు, మ్యాగజైన్లు ఉండే కావు, సోషల్ మీడియా లేదు, ఇంటర్నెట్ లేదు. ఆయన ఆ రోజుల్లో ఒక ఊపాడురా, ఒక అలజడి సృష్టించాడురా. ఆ అలజడి ముందు మీరేంతరా పిల్లల మీరు ఎన్ని చేసుకున్నా ఆయనకి ఒరిగేదేం నష్టం లేదు. ఇది మాత్రం మర్చిపోకండి మీరు. చిరంజీవి గారు ఉన్నత శిఖరాల్లో ఉన్నారు, హిమాలయం ఎత్తిగారు. ఆయన మీరు ఏమీ చేయలేరు. ముందు ఒక్కటి తెలుసుకోండి. ముందు మీరు ఆయన ఏమిటో తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత మాట్లాడండి. లేకపోతే మీ గుండె ఆగిపోవడం ఖాయం. ఇది మాత్రం మీ గుండె ఆగిపోవడం ఖాయం. ఇది వాస్తవం. చిరంజీవి గారి జోలికి వస్తే మీరెవరికి పుట్టగతులు ఉండవని నేను ఈ రోజున చెప్తున్నాను. చిరంజీవి ఒక అగ్నిగుండం, చిరంజీవి ఒక కళాఖండం, చిరంజీవి ఒక అమోఘం. సూర్యుడు, ఇంద్రుడు, చంద్రుడు ఇలా ఉంటారు, ఒక్కళ్ళే ఉంటారు. అలాగే సినిమా ఇండస్ట్రీకి ఒక్క చిరంజీవే అని తెలుసుకోండి దుర్మార్గులారా. జై జనసేన, జై హింద్.